నమస్కారం ఫ్రెండ్స్. ప్రస్తుతానికి రాజకీయం అంటే ఒకరినొకరు పరస్పరంగా సహకారం అందించి పబ్లిక్ రిసోర్సెస్ని, పబ్లిక్ ఫండ్స్ని, పబ్లిక్ కడుతున్న ట్యాక్సెస్ని పవర్లో ఉన్నవాడు ఎక్కువ శాతం, పవర్లో లేనివాడు కొంత తక్కువ పంచుకొని తమ రాజకీయ ప్రస్థానాన్ని ముందుకు తీసుకుపోయే క్రమమే ప్రస్తుత తరుణంలో భారతదేశంలో రాజకీయం యొక్క పరిస్థితి. ఒక సిస్టమ్ని ఉపయోగించుకొని ఆ సిస్టమ్ని తన వైపు తిప్పుకొని ఆ పబ్లిక్ సిస్టమ్ ద్వారానే మన పరపతి పెంచుకొని ఆ పబ్లిక్ సిస్టమ్ని యూజ్ చేసే ఓట్లు దండుకునే దుస్థితికి ప్రస్తుతం భారతీయ రాజకీయాలు చేరుకున్నాయి. ఓటు అందరి హక్కు, గంటలకు గంటలు నిలబడి ఓటు వేయాల్సిందే, మన హక్కు మన పవరు చూపించాల్సిందే అని ఎలక్షన్ కమిషన్ పెద్ద పెద్ద యాడ్స్ ఇస్తుంది. అసలు మనం ఇన్ని గంటలు ఎందుకు నిల్చోవాలి? డబ్బులు తీసుకోకుండా ఓటు ఎందుకు వేయాలి? మనలో రాజకీయ నిజాయితీ ఎందుకు ఉండాలి? మన బాధ్యతలు మనం నిర్వర్తిస్తుంటే ఈ ఎన్నుకోబడిన రాజకీయవేత్తలు తమ బాధ్యత సరిగ్గా నిర్వర్తిస్తున్నారా? మనం నిర్వర్తించకుంటే 5 ఏళ్ళు ఆగవలసిందేనా? అంటే రాజకీయ వ్యక్తులను ఒకసారి ఎన్నుకుంటే 5 ఏళ్ల దాకా భరించవలసిన దౌర్భాగ్యపు పరిస్థితి ఇప్పుడు భారతదేశంలో ఉంది. సెంట్రల్ పార్టీస్ కాంగ్రెస్ లేదా బీజేపీ రీజనల్ పార్టీస్ సెంటిమెంట్ రేకెత్తించి ఉచితాలు ప్రజల్లో ప్రవేశపెట్టి దేశానికి ఎంతో నష్టం చేస్తున్నారని కాంగ్రెస్ భాజపా రెండు ధ్వజమెత్తే రోజులు మనం చూసాం. కానీ ప్రస్తుత తరుణంలో పంచిపెట్టుటలో బీజేపీ ఏం వెనకలేదు. అది నేషనల్ లెవెల్లో రీజనల్ పార్టీగా మారింది. ఒక రాజకీయ పార్టీ తన మనుగడ కోసం కొన్ని రాజకీయ ఎత్తుగడలు వేయొచ్చు, తప్పులేదు. ఈ రాజకీయ ఎత్తుగడలు తమ నిధులతో, తమ బలంతో, తమ కార్యకర్తలను ఉపయోగించుకొని చేస్తే తప్పులేదు.
కానీ ప్రస్తుత రాజకీయ తరుణంలో ప్రజల డబ్బు, ప్రజలు కట్టిన ట్యాక్సులు, ప్రజలకు అలొకేట్ అయిన బడ్జెట్ ని దుర్వినియోగం చేసి ఓట్లు వేసే సమయానికి ఈ గిమిక్కులాడి ఓట్లు పడ్డాక ఇంకో 5 సంవత్సరాలు కనబడకుండా పోవటము, కనిపించిన ప్రజలకు పట్టించుకోకపోవటము, ఇట్ హస్ బికమ్ నార్మల్. అంటే ఈ ఆట ఇలాగే కొనసాగాల? ఈ ఆట ఎందుకు కొనసాగుతుంది? ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీతోనే ఢీకొట్టాలా? ఒక రాజకీయ పార్టీని ప్రజలు ఢీకొట్టలేరా? ప్రజల చేత ఎన్నుకోబడ్డ పార్టీ సభ్యులు లెజిస్లేచర్లోకి, పార్లమెంట్లోకి వెళ్ళాక ప్రజలకు జవాబు చెప్పవలసిన బాధ్యత, అవసరము, దానికి కట్టుబడి ఉండాలి. డెమోక్రటిక్ సెటప్లో ఎలక్షన్స్ ద్వారా, మెజారిటీ ద్వారా ఎన్నుకోబడతారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజల్లో మెజారిటీ ఓట్లను లెక్కించి కానీ ఒక మనిషిని ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్గా భావించాడు. మనం ఇప్పుడు తెలంగాణ పరిస్థితి చూస్తే బొటాబొటిన గెలిచిన కాంగ్రెస్ కనుమరుగు కాకుండా మర్యాద దక్కించుకున్న బీఆర్ఎస్, పవర్లోకి వస్తామని చితకబడ్డ బీజేపీ, ఈ 3 పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ భావజాలాలు వేరైనా ఎలక్షన్ తర్వాత అందరూ కుమ్మక్కై డెమోక్రసీలో కుమ్మక్కు కావటం అంటే రాచరిక పాలన డెమోక్రసీలో తేవటమే. విభిన్న భావజాలాలు ఉన్న పార్టీలను వేరువేరుగా పవర్లో ఉన్న వాళ్ళు, పవర్లో లేని వాళ్ళు అపోజిషన్ పవర్లో ఉన్న వాళ్ళని ప్రశ్నించవచ్చు. కానీ వాళ్ళ అజెండా వేరే ఉంది. ప్రజల కోసం ఎవరు ప్రశ్నిస్తలేరు. తమ వాటా దక్కకుంటే, తమకు కాంట్రాక్ట్లు ఇవ్వకుంటే, తాము దక్కించుకున్న కాంట్రాక్ట్లో పవర్ వచ్చినాక ఆ రాజకీయ పార్టీ గుంజుకుంటే, అంటే ఫైనాన్స్, పవర్, పలుకుబడి, ఇమేజ్ ఎలక్షన్స్ తర్వాత కూడా వచ్చే 5 ఏళ్ళు దీనికోసమే అలొకేట్ అయిపోతుంది. మనం ప్రస్తుత తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇరు రాష్ట్రాల రాజకీయ ఈ చదరంగంలో అసలు మనం ముఖ్యంగా ప్రశ్నించవలసింది మోదీని. అత్యంత క్రూరంగా, నీచంగా, అన్డెమోక్రటిక్గా పాలించిన జగన్మోహన్ రెడ్డికి ఇంకా మోదీ మద్దతు లభిస్తుంది అంటే అసలు ఆయన లీడర్షిప్నే మనం క్వశ్చన్ చేయవలసి వస్తుంది.
అసలు ఇలాంటి లీడర్ గుజరాత్లో ఉంటే మోదీ భరించేవాడా? ఈ ఈ ఒక్క ప్రశ్న ఏ జర్నలిస్ట్ మోదీని అడగలేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి గుజరాత్లో చీఫ్ మినిస్టర్ పదవిపై ఉండి ఆయన రాజకీయాలు చేస్తుంటే మోదీ భరించేవాడా? అమిత్ షా భరించేవాడా? రాజకీయంగా దుర్మార్గంగా ఉండటం వేరు, ప్రజలపై తన దుర్మార్గాన్ని చూపించడం వేరు. ప్రజల ఓట్లు వేయించుకొని ప్రజలనే శాసించి తొక్కి వాళ్ళ జీవితాలనే నాశనం చేసిన ఒక వ్యక్తిని మోదీ ఏ ముఖం పెట్టుకొని సపోర్ట్ చేస్తున్నాడు? ఇది ఏ జర్నలిస్ట్ అడగలేదు. ఆ సన్నాసిని తెల్లగడ్డం పెట్టుకొని 10 దేశాలు తిరిగితే ప్రధానిని ఈ మాత్రం చిన్న ప్రశ్న అడగకుంటే ఆయన కళ్ళు ఇంకా పైకి. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని నీవు భరించుకుంటూ వాళ్ళ మద్దతు తీసుకొని రాజకీయంగా బలపడుతున్నావంటే దీన్ని ఏమనాలి అని ఏ ఒక్క రాజకీయ జర్నలిస్టు మోదీని ప్రశ్నించలేదు. మీరు ఆశ్చర్యం చూడండి, చంద్రబాబు నాయుడు వచ్చి సుమారు సంవత్సరం గడవడానికి వచ్చింది. చంద్రబాబు కూడా జగన్పై కఠిన చర్యలు తీసుకోవడానికి విముఖత వ్యక్తం చేస్తున్నాడు. మనము చంద్రబాబు నాయుడు అపోజిషన్లో ఉన్నప్పుడు అసలు మనమే ఊళ్ళూరున్నాం. చంద్రబాబు నాయుడు పవర్లో రాగానే ఒక నెల పోలీసు వాళ్ళు ఇంటర్ఫియర్ కాకుంటే ఈ వైఎస్ఆర్సిపి పార్టీని అంటే రూట్స్ నుంచి మట్టు పెడతారు అనుకున్నాం. నిన్న డావోస్లో రాజీవ్ కన్వాల్ ఇండియా టుడే విలేఖరి మరి జగన్మోహన్ రెడ్డి సంగతి ఏమి అని అడిగితే మాది వెండటా పాలిటిక్స్ కాదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని. ఆయన హయాములో మరణించిన వివేకానందరెడ్డి హత్య కేసు సుమారు 5 ఏళ్లుగా నానుతుంది. చంద్రబాబు ఆఖరి రోజులో జరిగిన హత్యకు చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ చేయించలేదు. జగన్ వచ్చినాక మనం ఇమాజిన్ చేసుకోవచ్చు ఇన్వెస్టిగేషన్ ఎక్కడ ఉంటుందో. మరి మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చినాక కూడా ఇన్వెస్టిగేషన్ గురించి ఊసేలేదు. మరి జగన్ని నమ్మి ప్రజలు తప్పు చేశారా? మళ్ళీ చంద్రబాబు నాయుడుని నమ్మి ప్రజలు మోసపోతున్నారా? తెలియని దౌర్భాగ్యమైన పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. సరే, జగన్మోహన్ రెడ్డి ఎంపీలు ఎమ్మెల్యేలు కొంతమందిని వాడుకోవచ్చని బహుశా మోదీ తన నీచ ప్రకృతిని బయటపెట్టకుండానే పాలిస్తున్నాడు. నేను ఎప్పుడో చెప్పిన దక్షిణ భారతదేశం అంటే మోదీకి గిట్టదు అని. చాలా మంచి మనిషి నుంచి అతి నీచమైన మనిషిగా దక్షిణ భారతదేశం రాగానే మారిపోతాడు మోదీ. అంటే దక్షిణ భారతదేశంలో మంచి లీడర్స్ రాకూడదని ఆకాంక్ష వీరిది కాదు వీడిది ఆలోచించి ఒక ఆల్ఫాబెట్ని ప్రెషర్ పెట్టి వాడుతుంది. మోదీ ఆయనది వారిది కాదు వీడిది. దక్షిణ భారతదేశం యొక్క భవిష్యత్తును కంపేర్ చేస్తే మోదీ అనడము
వీడు అనడం కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పాలిస్తుంటే అది పాలిస్తున్న ఆవు కదా, ఆ పాలను మనం వాడుకుంటున్నాం కదా అని నోరు మూసుకున్న మోదీని మనం చూసాం. మరి ఆ పాలిస్తున్న ఆవు ఇప్పుడు లేదు. మరి ఇప్పుడు పాలిస్తున్నవాడు చంద్రబాబు నాయుడు. ఇది తన్నకుండా పాలివ్వదు అని మోదీకి తెలుసు. కనుకనే పవన్ కళ్యాణ్ లాంటి, అంటే ఎమోషన్స్ ఎక్కువ ఉండి, రాజకీయంగా ఇమ్మెచ్యూరిటీ ఉండి, రాజకీయంగా తప్పటడుగులు వేసే వ్యక్తిని భుజాన ఎత్తుకున్నాడు మోదీ. పవన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినంత చంద్రబాబు నాయుడుని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చేతగాదు అని తెలుసు. జగన్మోహన్ రెడ్డి పార్టీని అమాంతంగా దిగమింగొచ్చు అని ఆయనకు బాగా ఐడియా ఉంది. అంటే మింగగల 2 వ్యక్తులను చంద్రబాబు నాయుడుకి ఆ పక్కలో బల్లెల్లా 2 పెట్టి ఇప్పుడు ఆడండి రాజకీయం, ఇప్పుడు చేయండి పరిపాలన అని మోడీ చెప్తున్నాడంటే, మోదీ కాదు మోడీ చెప్తున్నాడంటే, మోదీ యొక్క నైతిక విలువలు, మోదీ యొక్క స్వభావము, ఆయనకున్న దేశభక్తి, దేశము అనగా దక్షిణ భారతదేశము అని మోదీకి తెలియదా? లేదా బహుశా తెలిసి ఈ దొంగ నాటకాలు వేస్తున్నాడు? లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు చేసిన మిస్టేక్ ఇది. మోదీని అతిగా నమ్మి, మోదీని ఎక్కువ భరించొద్దండి. భరిస్తే తల మీద ఎక్కి పేను కొరుకుడు వ్యాధి వస్తుంది. మోదీని ఎక్కడ ఉంచాలి అక్కడే ఉంచాలి. నితీష్ కుమార్ మోదీని ఎప్పుడు ప్రెషర్లో పెడుతూ తన రాజకీయ ప్రస్థానాన్ని కష్టంగా ఉన్నా సులువుగా మార్చుకొని ముందుకు వెళుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఇవన్నీ భరిస్తూ డిప్లొమాటిక్గా వెళ్తున్నాడు. అంటే లాస్ట్ టైం అయిన పరిస్థితులు ఇప్పుడు రావద్దు అని చంద్రబాబు నాయుడు అంచనా. కానీ ఈ అంచనా ఆయనకే ప్రమాదంగా మారొచ్చు అనే సంకేతాలు మనకు లభిస్తూనే ఉన్నాయి. ఇటు తెలంగాణకు వస్తే చంద్రబాబు నాయుడు శిష్యుడైన రేవంత్ రెడ్డి, ఈ చంద్రబాబు నాయుడు శిష్యరికం అంటే ప్రస్తుతానికి బీజేపీ శిష్యరికం అని అర్థం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శిష్యరికం తీసుకొని ముందుకు ఎలా సాగుతాడు? చంద్రబాబుని తన వైపు తిప్పుకుంటే ఏం లాభాలు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు ద్వారా బీజేపీని తన వైపు తిప్పుకుంటే అసలు లాభాలు ఉన్నాయా? బీజేపీ సహకారం అందిస్తుందా? నేను చెప్తున్నవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అడ్డగోలు విశ్లేషణ చేయండి, టు ద పాయింట్ విశ్లేషణ చేయండి. రేవంత్ రెడ్డి ఇంకా కౌరవ పక్షంలో చేరిన భీష్ముడు లాంటి చంద్రబాబు నాయుడుని ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు. కౌరవ సైన్యంలో ఉన్న పాండవులకు ఏనాడైనా హెల్ప్ చేస్తాడని ఆశగా ఉన్నాడు. కానీ మహాభారత యుద్ధం మనకు ఒక లెసన్ లాంటిది.
భీష్ముడికి ఎంత తలున్నా, ఎంత శక్తి ఉన్నా, ఆయనలోని ఎమోషన్ ఆయనని దెబ్బతీసింది. అలాగే చంద్రబాబు నాయుడు చెంతన చేరితే చంద్రబాబు నాయుడు తన ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేక తన పార్టీ కోసం తన కోసం పని చేసుకుంటాడు, కానీ అవసరం వస్తే రేవంత్ రెడ్డిని పక్కన పెట్టడంలో సంకోచించాడు. మరి రేవంత్ రెడ్డి ఏ ఆశలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు దీన్ని ఆకుతున్నాడో మనకు తెలియదు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుంది అన్న టైంలో తప్పుల మీద తప్పులు చేసి బీఆర్ఎస్ పార్టీ అధపాతాళానికి పోతున్న టైములో బండి సంజయ్ లాంటి వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీనే తలపై ఎత్తుకొని అటు రేవంత్ని ఇటు బీఆర్ఎస్ని మేనేజ్ చేస్తున్నాడు అంటే దీని అర్థం ఏమంటే బీజేపీ బీఆర్ఎస్ ద్వారా కాంగ్రెస్ని కంట్రోల్ చేస్తూ తెలంగాణ యొక్క రిసోర్సెస్ని తమ పార్టీ లాభం కోసం వాడుకుంటున్నట్టుంది. రేవంత్ రెడ్డి అతి గంభీరంగా బీఆర్ఎస్ పార్టీపై ధ్వజమెత్తుతూ తమ రాజకీయ చాణక్యం కాకుండా తమ యాక్టింగ్ స్కిల్స్ చూపించినట్టుంది. రాజకీయం అంటే అటో ఇటో ఉండాలి. నేను అటు కొంతసేపు ఇటు కొంతసేపు ఉంటా అంటే అది సర్కస్ అవుతుంది, కానీ రాజకీయం కాదు. రాజకీయం సులభంగా ప్రజలకు అర్థం కాకూడదు, దాన్నే రాజకీయం అంట. ఎప్పుడు రాజకీయం ప్రజలకు అర్థమవుతుందో దాన్ని సర్కస్ అంట. అంటే మీరు ఆడే ఆటను ప్రజలు చూడాలి అని. అది ఆట అని తెలిసినాక ప్రజలు మీపై భరోసా ఎందుకు ఉంచాలి అని ఒక ప్రశ్న ఇస్తారు. బీజేపీ బీఆర్ఎస్ సహకారంతో కాంగ్రెస్ని కంట్రోల్ చేస్తుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ సహకారంతో బీజేపీని కంట్రోల్ చేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ మీరు జనరలీ స్టేట్స్లో చూస్తుండారు. ఇలా జరిగే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనం గర్వపడాలి. అంటే ప్రతి ఒక్కడు అమ్ముడు పోయిండు, ఎవడు తెలంగాణ కోసం పనిచేయడానికి రెడీగా లేడు. తమ రాజకీయ మనుగడ కోసం, డబ్బు కోసం, ఫండ్స్ కోసం ఎవడైనా తన పార్టీ సిద్ధాంతాన్ని, తన పర్సనల్ సిద్ధాంతాలని, తన పర్సనల్ కెపాసిటీలో తన పలుకుబడిని కూడా పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని నాకటం సూచనీయం. తెలంగాణ మేధావులు చచ్చుబడి మంచాన పడి ఉండడం ఇంకా దౌర్భాగ్యం. ఇంత జరుగుతుంటే బ్లడ్ బ్యాంక్ చిరంజీవిని దువ్వటం ఎవ్వరికీ మింగుడు బడని విషయం. గొర్రెను తన ఊళ్ళు ఉంటుంది కదా, దానిపైన జుట్టు, దాన్ని బాగా తీసేసుకొని బ్లాంకెట్ కుట్టినాక కూడా దాన్ని, అంటే అది పెరగడానికి మళ్ళీ 3-4 నెలలు పడుతుంది కదా. మరి ఆ గొర్రెని తెచ్చి ఇంత సేవలు అందిస్తున్నారంటే ప్రస్తుతానికి చిరంజీవి యొక్క ఉపయోగం ఏమీ లేదు. ఆయన నడిస్తే ఇంకా 2-3 రత్తాలు సాంగ్స్ వేసుకునే టైపే. అంటే అంత ఎనర్జీ ఉన్న వ్యక్తిని మీరు ఎందుకు దువ్వుతున్నారే అని స్పష్టత లేకుండా దువ్వుతుంటే ప్రజలు కానీ క్యాడర్ కానీ విస్మయానికి గురవుతున్నారు.
పవన్ అన్నగా దూతున్నారా లేదా పవన్ కోసం చిరంజీవిని దూతున్నారా? చిరంజీవిని దువ్వితే పవన్ని దువ్వినట్ట లేదా పవన్ని దువ్వితే చిరంజీవిని దువ్వినట్ట? అసలు ఇద్దరిని దువ్వితే తెలంగాణకి ఏం లాభం? ఆ ఇద్దరిని దువ్వటం వల్ల కాంగ్రెస్కి ఏం లాభం, అటు టీడీపీకి ఏం లాభం? బీజేపీ ఎత్తుగడ అని మనం చాలా బాగా రెస్పెక్ట్ ఇవ్వచ్చు బీజేపీకి, కానీ బీజేపీ పప్పులు ఇప్పుడు కాదు ఎప్పుడు సౌత్ ఇండియాలో ఉడకవు ఉడకబోవు అని బీజేపీ అధిష్టానం కూడా తెలుసుకోవాలి. వాళ్ళ చాణక్యము, అంటే వాళ్ళ వ్యూహాలు అవన్నీ పైకి పనికొస్తాయి, కానీ లోపల సౌత్ ఇండియా ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ స్ట్రాటజీ వైజ్ అండ్ పొలిటికల్ వైజ్. neither Amit Shah nor Modi has stamina or skill to control South Indian politics. సౌత్ ఇండియన్ పాలిటిక్స్లో డే టు డే నిఘా పెట్టకపోతే చేయి జారిపోతాయి. నార్త్ ఇండియా పాలిటిక్స్కి సౌత్ ఇండియా పాలిటిక్స్కి నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. మీరు కేసీఆర్ని దువ్వటం వల్ల రాజకీయాన్ని ఎన్నికల ప్రొసీజర్నే మార్చేసిండు కేసీఆర్. జగన్ని దువ్వటం వల్ల జగన్ ఎన్నిక ప్రక్రియ మార్చలేదు, కానీ ఎన్నిక తర్వాత ప్రజలనే ఎలా మార్చేయాలి, ప్రజలనే ఎలా నష్టపరచాలి అని ఎగ్జాంపుల్ ఇచ్చి మరీ చూపించిన లీడర్ జగన్. అంటే వీళ్ళిద్దరిని పెంచి పోషిస్తున్న ఈ మోడీ గాడితో ఏదో తేడా కొడుతుంది. మన భాష మోడీ గురించి బాగాలేకపోయినా గాడు అనవలసి వస్తుంది. అంటే దక్షిణ భారతదేశాన్ని ఎట్లా కొంపముంచారో మన భాష ద్వారా వెల్లడించగలం, కానీ మోదీ లాంటి వ్యక్తిని మనం ఢీకొట్టలేము, వేరే రాజకీయ పార్టీలను ఉసిగొల్పను లేము. ఛానళ్ళు పెట్టి తిట్టడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ఓటు వేసినాక ఓటరు గొడ్డుపోతాడు అనేది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. జన్మనిచ్చే ప్రజలు, పొలిటికల్ పార్టీలను జన్మనిచ్చే ప్రజలు గొడ్డెలా పోతారు. డెలివరీ తర్వాత గొడ్డెలా పోవచ్చు. పిల్ల కండ్ల ముందరున్నాక ప్రజలు గొడ్రాళ్ళు ఎలా అవుతారు? అంటే డెలివరీ తర్వాత, అంటే ఎలక్షన్ తర్వాత ప్రజల్లో ఆ తల్లికున్న హక్కు ఆ పుట్టిన బిడ్డ గుంజు వేసుకుంటున్నారు. అంటే తల్లికి బిడ్డపై హక్కు లేదు. తల్లి ప్రసవించిన రాజకీయ పార్టీగా తాను బయటికి వచ్చి కన్న తల్లినే తన్ని పక్కకు పెట్టే డెమోక్రసీలో మనం బతుకుతున్నాం. కనుకనే మన అక్కస్సు మనం వీడియో ద్వారా జారీ చేయొచ్చు, తెలుపొచ్చు, కానీ ఒక రాజకీయ పార్టీ నిలపొక్కొల్పి కానీ, రాజకీయ పార్టీలను ఉసుగొల్పి కానీ, ప్రజల్లో చైతన్యం తెచ్చి కానీ మనం ప్రస్తుత తరుణంలో రాజకీయాల్లో ఎలాంటి విప్లవాత్మక మార్పులు తేలేము అని అందరూ తెలుసుకోవాలి. దాని ప్రకారం మన జీవితం, మనము, నేను అనే అంశాలను పట్టించుకోవాలి తప్ప
వారు వాళ్ళ జీవితంలో ఏం నడుస్తుంది, వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుంది అనేది ఓటు వేసిన తర్వాత మనకు వాళ్లకు తెగిన పేగు బంధం. ప్రశ్నలేసే హక్కు పేగు ఉండే వరకే. పేగు తెగినాక ఓటరికి రాజకీయ పార్టీలకు ఏ సంబంధము లేని రోజులు మనం చూస్తున్నాం. కనుక ప్రజల్లో విప్లవం రాకూడదు, ప్రజల్లో తెలివితేటలు పెరగాలి. విప్లవము అంటే వ్యతిరేక భావం, తెలివితేటలు అంటే ఈ పాలిటిక్స్లో ఉండి తప్పించుకొని తమ పని ఎలా సరిదిద్దుకోవాలో తెలిసిన విజ్ఞానం. కనుక అందరూ ఈ మోదీని చూసి, పవన్ కళ్యాణ్ని చూసి, చంద్రబాబు నాయుడుని చూసి, రేవంత్ రెడ్డిని చూసి, బండి సంజయ్ని చూసి మభ్యపడకూడదు అని తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి పొలిటికల్ డిస్కోర్స్ లేదా వీడియో మీరు ఈ టైంలో విని ఉండరు అని గట్టిగా భావించి మీరు ఈ వీడియో షేర్ చేస్తారని నమ్ముతూ నమస్కారం.